ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరు అధికారుల మీద ఎవరు చర్య తీసుకోవటం లేదు. నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగదీశ్వర కలియుగ ప్రమాణం 4,32,000 నిధువరకు గతమైనది. ఇందులో పాపం 3 పాలు, పుణ్యం 1 పాలైంది. నర్సరావుపేటలో మాత్రం 70% కలికాలం వచ్చింది, 30% ఉంది. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే అనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నదులు, సరస్సులు, వాగులు, వంకలు, రెవెన్యూ పోరంపోకు, డొంక పోరంపోకు, అలెగ్జాండర్ ఎట్టయితే దండయాత్ర చేసినాడో 2.5 కిలోమీటర్లు కబ్జా చేసింది కాకుండా మా ఆస్తుల మీద చేసి మా కాంప్లెక్స్ ఏటీఎం మా కాంప్లెక్స్ పగలగొట్టి నన్ను జైల్లో వేసి అనే రకాల వేధించేసి ఆ కేసులు రిజిస్టర్ చేయకుండా వాళ్ళ యొక్క అనుచరులు మొత్తం కాలం మీద మెయిన్ డ్రైనేజీలో ఓటలు పెట్టించేసి డివైడర్ దగ్గర రాత్రులు పగలు పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత 4 సంవత్సరాల కాలం నుండి కూడా విరామం లేకుండా అనేక నేర చరిత్ర కలిగి మొత్తం కూడా కబ్జా చేసి ఉన్నారు. అతని మీద చర్య ఏమి తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ అతని మీద చర్య తీసుకోవాలి. ఈయన చేసిన పనులను కూడా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి నన్ను జైల్లో వేసాడు. దాని మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా వేసాను. అయినా కూడా చర్యలు ఏమి తీసుకోవటం లేదు ప్రస్తుతం. అరవింద్ బాబు గారు నెంబర్ 1 గా ఉంది. ఆయన సౌమ్యుడు, తర్వాత మంచి వ్యక్తిగతంగా కూడా ఆయనకు, అందువల్లనే ఆయనకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 50% ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ అవి ఇప్పుడు అధికారుల మీద కూడా చర్యలు కఠినంగా తీసుకోవాలని చెబుతున్నాము. ఎస్పీ గారు చెప్పినప్పటికీ కూడా సిఐ గారు మాత్రం కేసు రిజిస్టర్ చేయలేదు. లోడ్ చేసినటువంటి కబ్జాలు మొత్తం కూడా ఇడిపించేసి అవన్నీ కూడా న్యాయం చేయాలని ప్రజలకు నేను కోరుకుంటున్నాను. పరిపాలన ప్రస్తుతం బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇంకా బాగా చేసి అన్ని కూడా కంట్రోల్ చేసి ఆ అధికారులు అనేది కంట్రోల్లోకి తీసుకురావాలి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళు సరిగా పనిచేయటం లేదు. ఏంది చీఫ్ సెక్రటరీ మాట కలెక్టర్ విండు, కలెక్టర్ మాట డిఆర్ఓ విండు, డిఆర్ఓ మాట ఎంఆర్ఓ విండు. అన్నీ కూడా అంతకుముందు మండలాల్లో 30% ట్యాంపరింగ్ చేసి రికార్డులన్నీ తారుమారు చేసి చేశారు. అప్పుడు కలెక్టర్ రామాంజనేయులు గారు 4 సస్పెండ్ చేశారు. ఇక 14 మందిని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని మండలాలు కూడా సర్వే చేసి వాస్తవాలని విచారించేసి దీన్ని చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకేం అవకాశం అయిపోయింది కదా. ఈ రావటం పోవటం సిద్ధుడు అర్థంకి వచ్చాడు, రానే పోవడం వచ్చాడు. ఇవన్నీ రావటం అంటే మేము కూడా వస్తున్నాం, ఆఫీసులో తిరుగుతున్నాం. 30 సంవత్సరాలు విరామం లేకుండా 3 లక్షల అర్జీలు, 3,500 ఎక్నాలజ్మెంట్ పెట్టి నేను కూడా పెట్టారు. మరి అధికారులు చర్య తీసుకోలేదు కదా. అవన్నీ ఇప్పుడు ఏమంటే సారాయి తాగి ఒకడు ఏం చేస్తాడు, నర్సాపేట మొత్తాన్ని కొడతా అంటాడు, ఒకడు సంకన పెట్టుకొని పోతా అంటాడు, ఒకడు మోసుకొని పోతా అంటాడు. అట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వినిపించేది ఒకటి. మంత్రము, మర్మము, యోగము, జమునా జీరో సోమని అంటాడు గారడి వాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు. తీవ్రవాదులు 175 మంది తీవ్రవాదులు ఈ సామ్రాజ్యానికి వదిలేడు. అలెగ్జాండర్ ఈ సామ్రాజ్యాన్ని వదిలి తీవ్రవాదుల కార్యకర్తలను వదిలేసి కార్యకర్తల మీద దోపిడీ చేసి ధన సంపాదన ఓటేసుకున్నాడు. వీళ్ళు మొత్తం కూడా ఒక తీవ్రవాదులు మొత్తం 175 ఎమ్మెల్యేలో నెంబర్ 1 స్థానంలో గోపిరెడ్డి అనేవాడు ఉన్నాడు. 1000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు అతని మీద ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ ఏమి ఇప్పుడు కూడా చర్య తీసుకున్నారు. అదే మనోవేదంతో బాధపడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం కూడా. అనేక విషయాలు నేను సిబిసిఐడి ఎంక్వైరీ అనేక విషయాలు తెలియపరుస్తానన్నా. ఇంతవరకు ఎవరు రాలే. ఇప్పుడు కలెక్టర్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చింది, ఆమె చాలా నిజాయితీ పరులు గారు. ఏది శ్రీలక్ష్మి తర్వాత విజయలక్ష్మి గారు అని చెప్పి లోడ్ చేసినటువంటి ఆమె చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకు అమలు జరుగుతుందో ఏమో మాకు తెలియటంలా. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని కలవటానికి పోతున్నా నేను. అది అయితే నేరస్తులందరినీ ఏం చేయాలని నాకు అర్థం కాదు. నేరస్తులు అసలు వాడు ఏముండే ఆ గవర్నమెంట్ లో దున్నుకున్నోడిదే భూమి, పోయినోడిదే రోడ్డు, తోలుకున్నోడిదే కారు, తాగినోడిదే బీరు అని చెప్పి ఆ రకంగా కొల్లగొట్టారు కదా. అలెగ్జాండర్ ఏం కొల్లగొట్టారండి? నేను నర్సాపేటలో ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళంతా ఏంటంటే మొత్తం సుమారు సాయి సాధన అనేటువంటి పుల్లారావు ఎన్ని వేల మంది రాలిపోయారు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఆరిపోయినాయి. అంతకుముందు గోపిరెడ్డి గారి టైంలో 250 కోట్లు ఐపీ పెట్టించారు. ఐపీ పెట్టించేసి జడ్జి గారితో మాట్లాడేసేసి డ్రాయర్ బండినే ఉందని చెప్పి ఎంతమంది చేశారు. ఇదంతా ఒక పథక ప్రకారం వీళ్ళంతా కూడా
వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు దేశభక్తి లేదు, తల్లి ప్రేమ లేదు, మాతృ ప్రేమ లేదు, బిడ్డ ప్రేమ లేదు, ఏ ప్రేమ లేదు. ఒకటే డబ్బు ప్రేమ. ఒకటే పొద్దున్న లేస్తే లక్ష్మీదేవికి ఈ అబద్ధాలు ఆడాలని దండం పెట్టుకొని అవసరం వస్తే ఇంకొక 5 అబద్ధాలు ఆడినా పొద్దున్న లేకపోతే ఎవడు దొరికితే వాడిని లేదు స్వా చేయటము ఇదే ఈ పనిలో ఉన్నారు. కుట్రపూరంగా జరుగుతుంది, టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఏమండి వాళ్ళు తప్పు చేసే చట్ట ప్రకారం తప్పు చేస్తేనే కదండి. ఇప్పుడు తప్పు చేయకుండా జగన్ గారు గవర్నమెంట్ లో లోపలేశారు కదండి అందరినీ. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు కదా అసలు ఊరకనన్నా కూడా. వాడు తెలుగుదేశం పార్టీ అంటే ఎటువంటి అసలు పార్టీకి సంబంధం ఏంటండి? అసలు చట్ట ప్రకారం ఏమిటది, అది జినేనా కాదా అనేది సాయం చేయాలి. సాయం చేస్తే అది ఉపయోగపడుతుంది. నిన్న 170 సీట్లు వచ్చినాయంటే 50% అస్యం వేసింది, జనాలకు అస్యం వేసి ఓట్లేశారు. అదనమాట. ఎప్పుడైనా నేరస్తులు అనే వాడిని శిక్ష వేయకపోతే ఈ గవర్నమెంట్ అనవసరం వేస్ట్ అన్నమాట. ఈ నేరస్తులని అనేక మంది ఉన్నారు, ఎమ్మెల్యే అనుచరులు అన్ని చోట్ల ఉన్నారు అన్నమాట. మొత్తం వీళ్ళకి శిక్ష లేదేమో హాయిగా ఆనందంగా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యేలు కేసు రిజిస్టర్ చేయమని చెబితే ఎస్పీ గారు చెబితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయడంలో సీఏ గారు తిప్పుతున్నాడు. మా వయసు 73 సంవత్సరాలు. మాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లోపలేసి బిల్డింగ్ బాలగొట్టి తాటుకులు వేసుకొని పోయారు నైట్. ఎస్పీ గారు అనేక పర్యాలు చెప్పాడు, అయినా కూడా కేసు రిజిస్టర్ చేయటంలా. మేము మానవులు ఎవరు చెప్పుకోవాలా? మేము ఎందుకు తిరగాలి? నష్టపాటి నుంచి వస్తే మాకు ఎంత డబ్బు ఖర్చు? ఎన్నిసార్లు కొన్ని వేల టైం తిరుగుతున్నాం మేము వాళ్ళు చేసిన కిరాతకానికి. కూడంబేడు ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉంది. దీన్ని కంటిన్యూ చేసి ప్రజలకు అప్రమత్తంగా ఉండి ఎప్పటికెప్పటికి లేదు స్పందన పనిచేయటం. జగన్ గవర్నమెంట్ లో ఒక్క స్పందన కూడా పనిచేయాల. అల్లూరు రామచంద్ర స్పందన ఎవడైనా వస్తే అది జెన్యూన్ అయితే మీరు ఏ పార్టీని అవసరం లేదు, వేస్తే వాళ్ళే నీకు అండదండగా ఉంటారు.